ఎమ్మెల్సీ సెంభీపూర్ రాజు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా సరే బీఆర్ఎస్ దే గెలుపు ఉండేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలుపు పక్కా అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలిపారు. కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత గులాబీ జెండాను ఎగురవేసి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెంభీపూర్ రాజును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి సన్మానించారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ సెంభీపూర్ రాజు క్రమశిక్షణ కలిగిన ప్రతి కార్యకర్తకు పదవులు వాటంతట అవే వస్తాయనడానికి తానే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందన్నారు. ప్రతి నాయకులను ప్రతి కార్యకర్తను గుర్తుపట్టే నాయకత్వం మనకు ఉండడం మన అభిష్టం. ముఖ్యంగా ఇక్కడ యువకులు చాలా మంది ఉన్నారు. మనకు మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉన్నటువంటి రామన్న ఉన్నాడు కాబట్టి ఈ పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో గుర్తింపు లభించబోతుంది. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని రాబోయే రోజుల్లో పార్టీ కోసం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఓ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ సెంభీపూర్ రాజు.